రెండు కీలక రాష్ట్రాలు బీజేపీ అడుగు పెట్టాలని గట్టిగా పంతం పట్టిన కీ స్టేట్స్. ఓట్ల యుద్ధానికి ఈ రెండు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఓటింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు ఒకే దశలో గురువారం ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. 234 శాసనసభ స్థానాలకు 4023 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 443 మంది మహిళలు ఉన్నారు. సుమారు 5.73 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 75,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో తమిళనాట బహుముఖ పోరు నెలకొన్న ప్రధాన పోటీ మాత్రం డీఎంకే కూటమి, ఎన్డీఏ, టీవీకే మధ్యే. సెక్యులర్ డెమోక్రటిక్ అలయన్స్లో భాగంగా అధికార డీఎంకే 164 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాలు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చపాక్, తిరువల్లికేని, సెంథిల్ బాలాజీ కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలో ఉన్నారు. ఎన్డీఏలో భాగంగా అన్నా డీఎంకే 167 స్థానాల్లో, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. అన్నా డీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి సిట్టింగ్ స్థానం ఎడప్పాడి నుంచి పోటీ చేస్తూ ఉండగా, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, బీజేపీ నేతలు తమిళిసై సౌందరరాజన్, వనతి శ్రీనివాస్ బరిలో ఉన్నారు. టీవీకే మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండగా, విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి అదృష్టం పరీక్షించుకుంటుంది. అటు పశ్చిమ బెంగాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 16 జిల్లాల పరిధిలో 152 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. 1478 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బెంగాల్లో 6.82 కోట్ల మంది ఓటర్లు ఉండగా, మొదటి విడత ఎన్నికల్లో సుమారు 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. దాదాపు 10,361 పోలింగ్ కేంద్రాలను పూర్తిగా మహిళా సిబ్బందితోనే నిర్వహించనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు సుమారు 2.5 లక్షల మంది సాయుధ సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 100% వెబ్ కాస్టింగ్తో పోలింగ్ను పర్యవేక్షించనుంది. బెంగాల్ హై వోల్టేజ్ అసెంబ్లీ ఫైట్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడనున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ కూడా బరిలో ఉన్నాయి. తొలి విడతలో బీజేపీ నుంచి సువేందు అధికారి, దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, అటు టీఎంసీ నుంచి జగదీష్ చంద్ర బసునియా, సూర్యకాంత్ డోలుయ్, సత్యజిత్ బర్మన్, కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి పోటీలో ఉన్నారు. బెంగాల్లో మిగిలిన 142 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 29న తుది దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.